హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ అండి. ఇండియన్ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇండియన్ గవర్నమెంట్ అండర్లో నడుస్తూ ఉంటుంది. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి స్పెషల్ రిక్రూట్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 బ్యాక్లాగ్ పొజిషన్స్ని ఫిల్ చేయబోతున్నారు. అవి పొజిషన్ నేమ్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ అనే ఒక పొజిషన్కి 92 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 92 వేకెన్సీస్ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ కోసము రిలీజ్ చేసిన నోటిఫికేషన్. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ను కంపల్సరీగా మాకు ప్రసాదించండి. అలా అయితేనే మేము ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి నోటిఫికేషన్స్ని మీ వద్దకు తీసుకొని రాగలుగుతాము. అది మాకు ఒక మోటిఫికేషన్ కింద ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులను డిసిప్లిన్ వైజ్ ఇక్కడ ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్లో టోటల్ పోస్టులు 3, ఎస్సీ లేదు, ఎస్టీకి 2, ఓబీసీకి 1. సివిల్ ఇంజనీరింగ్లో 3 టోటల్ పోస్టులు, ఎస్సీ 1, ఎస్టీ 1 అండ్ ఓబీసీ 1. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మొత్తం టోటల్ పోస్టులు 26, ఎస్సీకి 8 పోస్టులు, ఎస్టీ 6 అండ్ ఓబీసీ 12. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 7 పోస్టులు టోటల్గా, ఎస్సీ 2, ఎస్టీ 3, ఓబీసీ 2. మెకానికల్ ఇంజనీరింగ్లో టోటల్ పోస్టులు 36, ఎస్సీకి 13, ఎస్టీకి 11, ఓబీసీకి 10. మెటలర్జీ ఇంజనీరింగ్లో టోటల్ పోస్టులు 5, ఎస్సీకి 1, ఎస్టీకి లేదు, ఓబీసీకి 4. మైనింగ్ ఇంజనీరింగ్లో టోటల్ పోస్టులు 14, ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 7. టోటల్ మొత్తంగా 92 పోస్టులను ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు. ఇక్కడ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం ఉంటుంది. పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ నాట్ లెస్ దెన్ 40% ఆఫ్ ద రిలవెంట్ డిజబిలిటీ అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్లకు 40% కంటే నాట్ లెస్ దెన్ 40% ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 31 డిసెంబర్ 2023 నాటికి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళు 31 సంవత్సరాల వరకు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 సంవత్సరాల అండ్ ఎబో కేటగిరీ రిలాక్సేషన్. అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 45 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పర్టికులర్ డిసిప్లిన్ ప్రకారము ఏ డిసిప్లిన్లో అయితే వేకెన్సీ ఉంటుందో ఆ డిసిప్లిన్కి సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ అనేది 65% మార్క్స్తో ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ అని ఉంటాయి. ఈ విధంగా డిసిప్లిన్ ఆధారంగా ఇంజనీరింగ్ సర్టిఫికేట్తో పాటు 65% మార్క్స్ అనేది కలిగి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో డిసిప్లిన్ ఆధారంగా ఏ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్స్ అనేది ఎలిజిబిలిటీ కలిగి ఉంటుంది అనేది ఇక్కడ డిపార్ట్మెంట్ వైజు, డిసిప్లిన్ వైజు మెన్షన్ చేసి ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. ఈ టేబుల్ మొత్తం మనము చూసుకుంటే సరిపోతుంది. ఈ టేబుల్ మీరు ఫాలో అవ్వండి. రిలాక్సేషన్ ఇన్ క్వాలిఫికేషన్ అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి 55% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. మిగతా వాళ్ళందరికీ మాత్రము 65%తో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే కనుక వాళ్ళకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఓబీసీ రిజర్వేషన్ పొందడానికి ఎవిడెన్స్గా చూపించవలసి ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ అని కూడా ఉన్నాయి. ఏ పొజిషన్కు, ఏ డిసిప్లిన్కు ఎటువంటి మెడికల్ స్టాండర్డ్ అనేది కావాలి అనేది ఇక్కడ ఈ పేరాలో మెన్షన్ చేశారు. ఈ పేరాను మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్ జనవరి 2024 మంత్లో ఉండవచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే కనుక అలహాబాద్లో ప్రయాగ్రాజ్, బెంగళూరు, వడోదర, భిలాలి నగర్, భోపాల్, భువనేశ్వర్, జంషెడ్పూర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, దుర్గాపూర్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై ఎంఎంఆర్, నాగ్పూర్, పాట్నా, రాంచీ, రూర్కెలా, సేలం, ట్రిచి, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి లొకేషన్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి
వీళ్ళు ఇచ్చారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో టోటల్ 200 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పార్ట్లో డొమైన్ నాలెడ్జ్కి సంబంధించిన 100 మార్క్స్ ఉంటాయి, 40 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సెకండ్ పార్ట్స్లో జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన 100 మార్క్స్ ఉంటాయి, 80 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఈ విధంగా టోటల్గా 200 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ గ్రూప్ డిస్కషన్స్కి ఇంటర్వ్యూస్కి 1:1 రేషియోలో క్యాండిడేట్స్ని పిలుస్తారు. అంటే ఒక పోస్ట్కి 3 క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారు. సో ఈ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా వచ్చిన వెయిటేజ్ 75:10:15% ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఈ విధంగా మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ కోసము డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము పిలుస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా మీ యొక్క బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఆ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ జరిగేటప్పుడు, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు, అదేవిధంగా అన్నీ అయిపోయిన తర్వాత టోటల్ జాయినింగ్లోకి వచ్చినాక జాయినింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా మీ యొక్క బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ కింద 1 ఇయర్ అనేది ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ని 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్లో కూడా ఉంచుతారు. అంటే 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, తర్వాత 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ పీరియడ్లో మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్గా పోస్టింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క బేసిక్ శాలరీ అనేది 50,000 పర్ మంత్ ఉంటుంది. వాళ్ళ యొక్క పే స్కేలు 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ సక్సెస్ చేసుకున్న తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీస్ని అసిస్టెంట్ మేనేజర్ ఇన్ E1 గ్రేడ్లో వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ విధంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి వచ్చిన వాళ్ళకి పే స్కేల్ అనేది బేసిక్ శాలరీ 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది. ఈ బేసిక్ శాలరీతో పాటు వాళ్ళకు కావాల్సిన మిగతా అలవెన్స్లన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్ అనేది ఎనీ మైన్స్ లేదా కాలరీస్ డివిజన్ ఆఫ్ ద కంపెనీ, అంటే కంపెనీ యొక్క మైన్స్లలో ఎక్కడైనా, ఏ పొజిషన్లో అయినా, ఏ ఏరియాలో అయినా కూడా వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క వెబ్సైట్ www.sail.co.in అనే వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసే ముందు మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటు మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లోనే పే చేసి ఉండాలి. ఒక డాక్యుమెంట్స్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచర్స్ అన్నీ కూడా ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి 700 రూపీస్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి, అండ్ 200 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఈఎస్ఎం డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. 700 ఓబీసీ క్యాండిడేట్స్కి, 200 ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ అండ్ ఈఎస్ఎం అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని మీ వద్ద సెక్యూర్గా ఉంచుకొని ఉండవలసి ఉంటుంది. సో జనరల్ కండిషన్స్ చూసుకుంటే కనుక మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, దాంతోపాటు ఇండియన్ సిటిజన్స్ అయితేనే ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ మాత్రమే, ఇండియన్ నేషనాలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అనేది 18 ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు, తర్వాత ఈ సర్టిఫికెట్స్ అనేటివన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ఇండియన్లో ఉన్న అప్రూవ్డ్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా మిగతా జనరల్ కండిషన్స్ చూసుకుంటే కనుక మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా కంపల్సరీగా ప్రాపర్డ్ ఫార్మాట్లో, ప్రాపర్ సైజులో స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక మిగతా విషయానికి వస్తే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే కమన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 11 డిసెంబర్ 2023లో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. అదేవిధంగా క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ అనేది 31 డిసెంబర్ 2023కి అయిపోతుంది. సో ఇదని మన యొక్క ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉండండి. మీ యొక్క సపోర్ట్స్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.